దావీదు గారి యొక్క రుణం తీర్చుకునే మనసు ఎలాగుంది అనేది మనం ఆలోచిద్దాం. రుణం తీర్చుకునే వారి యొక్క మనసు ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచిద్దాం. ఎందుకంటే దేవుడు సువార్తల్లో చెప్పినట్టుగా లోకాసువార్త 16వ అధ్యాయంలో మనం అందరం ఎలా ఉన్నామంటే రుణస్థులమై ఉన్నాం. ఒకరికొకరు ఎలా ఉన్నాం? రుణస్థులు అంటే ఏంది? రుణం అప్పు, డబ్బు పిచ్చున్నోళ్ళు అప్పు. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు దేవుడు రుణం మనం తీర్చుకోవాలి. దేవుడు మనకు డబ్బులు ఇచ్చాడా? ఇలా తర్వాత ఇంకెవరిని ఆలోచిస్తారా? అది డబ్బు కానీ ఏదన్నా కానీ అది అంతే. చేసిన మేలు తిరిగి చేయటం, చేసిన మేలులు తిరిగి చేయటం. వాళ్ళు మనకి ఎదుటి వాళ్ళు మనకు మేలు చేస్తే దాన్ని అవకాశం ఎప్పుడు తీర్చుకుందామా అని దానికోసం పరితపించి ఆ సమయం కోసం ఎదురు చూసి అవకాశం దొరకగానే అందిపుచ్చుకొని ఇది అదృష్టం అని భావించి చేయటమే రుణం. అంటే అవకాశం కోసం ఎదురు చూడటం ఎందుకు? వెంటనే చేయొచ్చుగా అంటారేమో, వెంటనే చేయొచ్చుగా అంటారేమో. ఎందుకంటే వెంటనే చేసేవి కొన్ని ఉంటాయి, వెంటనే చేయలేనివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు కిషోర్ గారు ఉన్నారు, కర్నూలు కిషోర్ గారు ఉన్నారు. ఆయన మనకి అక్కడ చర్చికి సహకరించారు. చర్చి మొత్తం ఎక్కువ ఆయనదే కదా. తర్వాత వెనక మనం ఉండటానికి ఇల్లు కూడా ఆయనే కదా. ఆయన లేకపోతే అంత ఇదిగా ఉండేది కాదు. మనం కట్టుకున్న ఎక్కువ కష్టం ఆయనది. అలాగే సంఘంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడైనా మన శ్రీనివాస్ గారి విషయంలోనైనా ఆయన చేసిన సహాయం ఏది పెద్దది. ఇప్పుడు కిషోర్ గారు మనకు డబ్బు ఇచ్చారు, కిషోర్ గారు ఇల్లు కట్టి పెట్టారు. కిషోర్ గారు నీకు కూడా ఇల్లు కట్టి పెడతాం మీకు కూడా అన్నాం అనుకోండి, ఆయనకు ఉన్నదాన్ని ఆయనకి ఇవ్వటం కాదు. ఆయనకి పోనీ ఆయన ఇల్లు కట్టుకోవాలి, ఒక 50 లక్షలు అయింది, కట్టించగలవా? కట్టించలేవు. మరి ఏం చేస్తాము అంటే మనకి ఎదుటివారి రుణం తీర్చుకునే మనసు మనకు ఉండాలి. కానీ దానికి బదులుగా దేవుడు ఏదో ఒకటి అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం కోసం ఎదురు చూసి చేయగలిగిన అవకాశం వచ్చినప్పుడు వెనకాడకుండా చేయటమే రుణం తీర్చుకోవటం. కాబట్టి డబ్బున్న వాడికి పేదవాడు రుణం తీర్చొచ్చా? తీర్చవచ్చు. డబ్బు ఇవ్వలేకపోయినా తనకి ఏదో ఒక సమస్య వస్తుంది, ఆ సమస్యల్లో రుణం తీర్చుకునే మనసు కంపల్సరిగా వస్తుందా? రాదా? వస్తుంది. చేసే మనసు మనకు ఉండాలి కానీ, అవునా కదా? అలాగే ఆంజనేయులు అన్నాయి, తెలుసుగా బాబాయ్. మా స్నేహం స్టార్ట్ అయినప్పటి నుంచి లేదా సంఘం ఆ అబ్బాయి మన సంఘంతో పరిచయం అయినప్పటి నుంచి సంఘానికి చేస్తానే ఉన్నాడు, చేస్తున్నాడు కూడా, చేస్తున్నాడు. ఆ అబ్బాయికి మాకు మందులు ఇచ్చావు, నువ్వు డాక్టర్ అయ్యుండి మా అందరిని చూసావు, తిరిగి నీకు మందులు ఇవ్వటం అంటాం కాదు. మరేంటయ్యా అంటే ఏదో ఒకటి అవకాశం వస్తుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆంజనేయులు, రత్నకుమారి చాలా హెల్ప్ చేశారు. వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం ఎప్పుడు వస్తుందని ఎదురు చూసాం. వచ్చింది కూడా రుణం తీర్చుకున్నామని చెప్పడం కాదు. వాళ్ళు చేసిన దాంట్లో ఏది కొద్దిగా మనం చేయగలిగాను అంటాం. వాళ్ళు నువ్వు నాకు చేసిన దానికి నేను నీకు చేశాక అనటం కూడా అహంకారమే. అర్థమైందా? నిద్రపోకుండా జాగ్రత్త. నువ్వు నాకు చేసినందుకు నేను నీకు చేశాక అనటం కూడా అహంకారమే. మీకు అర్థమైందా? అది తక్కువ. మీకు అర్థమైందా? అందుకని ఆ అబ్బాయితో అంటూ ఉంటే నువ్వు సంఘానికి ఎంతో చేశావు అబ్బాయి, అది ఇదంటే అదే ఇద్దరి మధ్యన ఉండే ఇదనమాట. అతను కూడా ఏమంటాడు, నేను మీకు చేశాను అన్నట్టుగా ఎప్పుడు కూడా
ఆంజలన్నాయి చెప్పలేదు, చెప్పడు, చెప్పబాడు కూడా. మా ఇద్దరికున్న సహవాసం అలాంటిది. ప్రభు దగ్గరకు రాకపోయినా. మీకు అర్థమైందా? కాబట్టి క్రైస్తవుడు తీర్చుకోవాల్సిన రుణాన్ని మాత్రం చనిపోయే లోపల రుణం తీర్చుకొని చచ్చిపోవాలి. రుణం తీర్చుకొని డబ్బు ఇవ్వకుండా చచ్చిపోయాడు అనుకోండి, తీసుకున్న అప్పు ఇవ్వకుండా చచ్చిపోయాడు అనుకోండి, అయ్యో ఆయుష్ లేదేమో ఎగ్గొట్టాలనేది అయితే ఆ లెక్కలు వేరు. కానీ రుణం తీర్చుకోవటం అనేది వాళ్ళు డబ్బిస్తే మనం డబ్బు ఇవ్వటం కాదు. వాళ్ళు చేసిన మేళ్ళకి అవకాశం వచ్చినప్పుడు మనం కూడా చెయ్యాలి అనే మనసు రావడం. మీకు అర్థమైందా? అదే విషయం దావీదు గారు చచ్చిపోయేటప్పుడు చివరి దినాల్లో తన కుమారుడైన సొలొమోను గారిని పిలిచి, చివరి దినాల్లో నాన్న, అరే నేను ఇంత సంపాదించాను, నీకెంత ఇస్తాను, నేను చనిపోతే నీకెంత ఉంది, వాడికి అంత నువ్వు ఇంత అని తీసుకోవాలా. ఆ మాటలు చెప్పడానికి కొడుకు దగ్గరకు రాల. కొడుకు దగ్గరకు వచ్చి ఏం చెబుతున్నాడో, చివరి దినాల్లో చచ్చిపోయేటప్పుడు ప్రతి తండ్రి కూడా తన పిల్లల్ని దగ్గరకు పిలిచి ఏ మాటలు చెప్పాలో కూడా దావీదు గారిని చూసి మనం నేర్చుకోవాలి. చూడండి, చివరి దినాలు వచ్చినప్పుడు దావీదు గారి యొక్క ఆ రుణం తీర్చుకునే మనసు ఎలా ఉందో చూద్దాం. రాజుల మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం. చూసారా? 2వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. దావీదునకు అది ఏ కాలం వచ్చింది? మరణకాలం దగ్గరకు వచ్చింది. అంటే ఏంటి? చనిపోవటానికి దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు ఏం జరిగింది? అతడు ఆజ్ఞ ఇచ్చాడా, సలహా ఇచ్చాడా? ఆజ్ఞ. అవునా కదా? ఆజ్ఞ ఇచ్చాను. ఏమని అంటే, ఆ వయసులో ఉన్న తండ్రి వయసులో ఉన్నవాడికి ఆజ్ఞ ఇవ్వచ్చా? అదే ఈ రోజుల్లో చివరి దినాలకు వచ్చిన తండ్రి కొడుకుని పిలిచి ఆజ్ఞ ఇచ్చాడు అనుకో, మాకు తెలుసులే, ఏంది ఆజ్ఞ వేస్తున్నావు? ఆజ్ఞ వేస్తున్నావు ఏది? మంచం మీద పడుకున్నా ఇంకా నీకు తగ్గలేదే అంటారు. ఆడ తగ్గటానికి అది సింహం. సింహానికి వయసు పనే ఉంది. తండ్రి తప్పుడోడైతే చెప్పురా, చెప్పేదేదో క్యారెక్టర్ లేనిదబా అనుకుంటాడు మంచం మీద. సింహానికని వయసుకు సంబంధం లేదు. 120 ఏళ్ళు వచ్చినా కొడుక్కి గౌరవ మర్యాదలు ఉంటాయి, ఉండి తీరతాయి. ఎందుకని? అతనిలో నీతి, నిజాయితీ, యథార్థత ఉంది కాబట్టి. నీతి, నిజాయితీ, యథార్థత లేని వాళ్ళు దేవుడు దేంతో పోల్చాడు? ఏ జంతువుతో కూడా పోల్చలేదు దేవుడు. చివరికి పందితో కూడా. ఎందుకని? పంది గొప్పది. నీతి నిజాయితీ లేని వాళ్ళకంటే, చేసిన రుణం ఎలా తీర్చుకోవాలనే ఆలోచన లేని వాళ్ళకంటే పంది గొప్పది. పందితో కూడా దేవుడు పోల్చలేదు అంటే అంత దారుణమైన మనసు అది. మృతుడు అన్నాడు. మీకు అర్థమైందా? అందుకని చనిపోయేటప్పుడు కొడుకు ఆజ్ఞిస్తున్నాడు అంటే, ఫోన్ లైట్ వేయండి, కరెంటు పోయింది. చనిపోయేటప్పుడు కొడుకు ఆజ్ఞిస్తున్నాడు అంటే ఏం క్యారెక్టర్ అండి బాబు? అదే మనోళ్ళు అయితే అది కూడా భయపడతా చెప్తూ ఉంటారు. భయపడతా చెప్తూ ఉంటారు. ఎందుకు భయం? వాడికి 16 ఏళ్ళకే పెత్తనం ఇచ్చేవాళ్ళు కదా. వాళ్ళు 16 ఏళ్ళకే పెత్తనం ఇచ్చి వాడంటే భయపడుతుంటారు. ఇది పులి. దావీదు గారు ఎవరు? పులి. పులి కొడుకులకు భయపడ్డావు. అర్థమైందా? అందుకని ఆజ్ఞ ఇచ్చేంత ఉందంటే, పైగా ఆజ్ఞ కూడా ఏంటి? రే, పలానా వాళ్ళకి 10 రూపాయల వడ్డీ మీద అంత ఇచ్చాను, పలానా వాళ్ళకి 5 రూపాయల వడ్డీ మీద ఇచ్చాను అంటే అది ఆజ్ఞ కాదు. అది ఆజ్ఞ కాదు. దేవుడు తరపున ఇస్తున్న ఆజ్ఞ, ధైర్యంతో కూడిన ఆజ్ఞ.
కొడుకులు సైతం చేతులు కట్టుకొని తండ్రి చనిపోతున్నప్పుడు వినే ఆజ్ఞ అది. ఆ ఆజ్ఞకి భయం ఉండదు. అలాంటి బతుకే ప్రభువులో ఉన్న బతుకు. అలాంటి బ్రతుక్కే గౌరవ మర్యాదలు దక్కుతాయి. కానీ క్యారెక్టర్ లేని తండ్రి చూసి పిల్లలు కానీ భార్య కానీ సంఘం కానీ ఎవరు కూడా ఏం చేయరు. మాట చెప్పినా ముందు నువ్వు మార్చుకో, ఆ తర్వాత మాకు చెప్పు. ఒకవేళ చెప్పలేకపోయినా మనసులో ఉంటుంది, వీడు మార్చుకోడు కానీ మాకు చెప్తాడు అని. కానీ ఇది అది కాదే, ఇది అది కాదు. అందుకని ఏమంటున్నాడు, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి కాబట్టి నేను వెళ్తున్నాను కాబట్టి నువ్వేం తెచ్చుకో. నేను చచ్చిపోతున్నాను అనుకో, పిట్టిని దగ్గరికి పిలిచి, పిట్టి ధైర్యంగా ఉండయా, నిబ్రంగా ఉండరా, నేను లేననే బాధని నువ్వు ఇది చేసుకోబోకు. అప్పుడు కొడుకు ఎట్టుంటుంది, ఇదిగా ఉంటుంది అన్నమాట. అంటే చనిపోయినాక కొడుకు బాధ రావాలంటే తండ్రి ప్రేమ ఉండాలి కదా. చనిపోయిన తర్వాత కొడుకు ఏడవాలి అంటే, అయ్యో మా నాన్న దూరం అవుతున్నాడు అంటే బాధ రావాలి అంటే వాడికంటూ కొన్ని తీపి గుర్తులు ఉండాలి కదా. అలాంటి తీపి గుర్తులు మిగిల్చిన తండ్రి దావీదు గారు. అంటే సొలొమోను గారిని ఏం ప్రేమించాడంటారేమో మీరు. యోనాతాను గారిని ప్రేమించిన ఆయన, రాజ్యాన్ని సొంత కుమారుల్లాగా చూసుకున్న ఆయన ప్రేమించడా? ఏ కొడుకైతే చంపటానికి ఎదురు తిరిగాడో అదే కొడుకును చంపుకోలేక కొడుకు కోసం పారిపోయిన ఆయన. కత్తి తీసుకుంటే 1000 మందిని చంపి ఆయన కొడుకు తండ్రి మీద తిరగబడితే, చంపుకుంటే నాకే కదా బాధ, కొన్నాళ్ళు వాడికి దూరంగా ఉంటే బాగుంటుంది అని కొడుకుని ప్రేమించి పక్కకెళ్ళిన ఆయన. 1000 మందిని చంపిన వాడికి అబ్షాలోం గారిని చంపటం పెద్ద కష్టమా? ఈజీ, ఒక్కడిని చంపటం. కానీ అది ప్రేమ అంటే. ఆ ప్రేమకి సొలొమోనేంది ఎవరైనా సరే ఫిదా అంటారే. ఫిదా అంటే అభిమానం, లేదా ఆ మనిషికి లోబడటం. అర్థమైందా? కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి కాపాడి అందుకే నేను ఎప్పుడు పిట్టికి చెబుతూ ఉంటా, పిట్టి నేను కాదు శాశ్వతం, అమ్మ కాదు శాశ్వతం. నువ్వు దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతూ నీ జీవితాన్ని కొనసాగితే ఉంటే నీకేమిస్తాడు దేవుడు? ఎక్కడ తిరిగినా వివేకం ఇస్తాడు. ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు, నా ప్రవర్తన ఎలా ఉంది, ఈ చెడ్డ ఫ్రెండ్స్ యొక్క లక్షణాలు నా మీద పడుతున్నాయా లేదా, నేను దారి తప్పుతున్నానా లేదా అనే వివేచన దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. ఎప్పుడైతే వాటిని నిర్లక్ష్యం చేసామో మనల్ని భ్రష్ట మనసుకి అప్పగిస్తాడు దేవుడు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క సలహా కంటే దేవుడి యొక్క ఇదే చాలా గొప్పది. తల్లిదండ్రులు కొంతకాలం ఉంటారు, దేవుడు నువ్వు ఉన్నంతకాలం ఉంటాడు. అప్పుడు దేవుడిచ్చిన వివేచనకు నీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి. అవునా కదా? మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న ఆయన నియమించిన ధర్మం చూసారా, తర్వాత న్యాయ విధులను అది కాపాడటం అంటే. కాపాడాల్సింది ఏం పెట్టి? న్యాయ విధులను కట్టడలను. అంటే దేవుడు అప్పగించింది ఏంది బాబు? నీతి న్యాయాలు. దాన్ని కాపాడమంటున్నాడు. కానీ లోకంలో ఉన్న వాళ్ళు అయితే, లేదా డబ్బు పిచ్చి ఉన్న పాస్టర్లు అయితే, అరే అక్కడ 10 ఎకరాలు ఉన్నాయి, ఆ 10కి 15 ఎకరాలు చేయాలి, అమ్ముకునేవు, పొలాన్ని కాపాడు, బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయి కాజేసావు, కాపాడు. అసలు ఈ ఆజ్ఞల్ని వీటిని చూసుకుంటే పెంట పక్కన బంగారం పెట్టినట్లేదు. మీకు అర్థమైందా? అంటే ఆ విలువ మీకు తెలిస్తే అలాగ ఉంటుంది, చీదరగా ఉంటుంది. మీరు దాన్నే ఇష్టపడుతున్నారు అనుకుంటే ఏం తప్పు ఉంది అందులో అన్నట్టు ఉంటుంది మీకు అర్థమైందా? అంటే పెంట పక్కన బంగారం పెడితే ఎట్టాగైతే ఉందో, దేవుడు చనిపోతా ఒక నీతిమంతుడైన తండ్రి తన కుమారుడికి అప్పగించే వాటిని చూస్తే దావీదు గారు
అప్పగించింది పొలాన్ని కాదు, బంగారాన్ని కాదు, వజ్రాలను కాదు, డాక్యుమెంట్స్ కాదు, ఏది కాదు. దేవుడు ఏదైతే తనకు అప్పగించాడో ఆ అప్పగించిన దాన్ని దావీదు గారు కాపాడా లేదా? అందుకే క్రీస్తు రాజ్యంతో పోల్చాడు దావీదు గారి రాజ్యాన్ని. మీకు అర్థమైందా? క్రీస్తు రాజ్యంతో పోల్చాడు దావీదు గారి క్రీస్తు రాజ్యం రాకముందే దాని నమూనా దావీదు గారి రాజ్యాన్ని చూపించాడు. అంటే దావీదు గారు ఏం కాపాడాడు? మనమైతే ఏం కాపాడుతాం? అయ్యో గాలి దోలుతుంది, ఫ్యాన్ ఆపు. ఎందుకు? కరెంటు బిల్లు ఎక్కువైంది. అబ్బా ఏం కాపాడారు? ఏం పోతుంది? గాలి దోలుతుంది, వెంటనే లేచి ఫ్యాన్ ఆపు. బా అంటే ప్రతిదాన్ని కూడా లెక్కలో మధ్యాహ్నం ఎన్ని గంటలకు తిన్నా? 1 గంటకు తిన్నా. ఇప్పుడు ఎంత తిందాం? నేను 2 ముద్దలు తగ్గించుకుంటే, మా నాన్న 2 ముద్దలు తగ్గించుకుంటే, మా అమ్మ అంటే వీళ్ళ మైండ్ అంతా దేని మీద ఉంటుంది అంటే పుట్టిన కాడి నుంచి చచ్చేంత వరకు కూడా ఊపించుకొని చచ్చే విధానంలో ఉంటుంది. వాళ్ళు ఊసి వీళ్ళు ఊసి ఇరుగు పొరుగు పలక్క ఎవరు పలుకుతారు? ఇంకా మీదొక రాజ్యం, మీదొక లోకం, అదొక లోకం, అయోమయ లోకం. పలక్క దిక్కులేని సాగు చచ్చి అలాది. ఇదేంటిది? అదిగా. అందుకే నీతి న్యాయాలను కాపాడటానికి మరణం పడక మీద ఉన్న తండ్రి తన కుమారుడికి కాపాడమని చెబుతుంది నీతి న్యాయాలను, దేవుడు అనుగ్రహించిన కట్టడలను. అది కాపాడితే నీకు పేరు. కానీ బ్యాంకులో మొన్న మా అమ్మాయికి 1 లక్ష రూపాయలు పెట్టి అయితే సోది ముచ్చటి. కూర్చున్న దగ్గర నుండి లేచిపోయేంత వరకు కూడా అమ్మాయికి ఏం చేసాం, అబ్బాయికి ఈ ముచ్చట తప్పితే దేవుడి గురించి మాట్లాడే. అందుకే మనతో ఎవరు రారు మన దగ్గరికి, చర్చిలోకి వచ్చినా కూర్చోరు. ఎందుకని? ఏంది ఆ అబ్బాయితో పలుకుతుందంట, మళ్ళీ ఈ ముచ్చట్లు వస్తాయి. అందుకని అది ఇష్టం ఉన్నవాళ్ళు వాళ్ళతో సహవాసం చేస్తారు. ఇక్కడికి వస్తే భయం. ఎందుకని? దేవుడు మాటలే చెబుతామని. మీకు అర్థమైందా? కాబట్టి మన లక్షణాలను మనం ఏం చేయాలి అంటే దేన్ని కాపాడటానికి బతుకుతున్నాం? కడుపును కాపాడుకోవటానికి కాదు. నానిచ్చిన పొలాన్ని 10 ఎకరాలను 15 చేయటానికి కాదు నువ్వు కాపాడాల్సింది. వీటిని కాపాడాలి. కొడుకు చెప్పి నీతి న్యాయాన్ని, ధర్మాన్ని, దేవుడి ఆజ్ఞలను కాపాడు అని చెబుతూ ఇంకా నేను కాపాడాల్సిన నీతి న్యాయం ఉందిరా అని చెప్తున్నాడు. ఇప్పుడు ముందుకు రండి. ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా ఉండి. ఏం మాట అండి! అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో ఎలా ఉంటారు? అదే మనం అనుకుంటాం, పొలం సంపాదిస్తే జాగ్రత్త, ధనం సంపాదిస్తే జాగ్రత్త. నాకు పొలం లేదు, ఏం లేదు, మరి అందరూ గౌరవిస్తున్నారు. వెనక బంగారం లేదు, ఉండటానికి సరైన ఇది లేదు, వర్షం వస్తే కారిపోయే ఇల్లు, మరి నన్ను ఎందుకు గౌరవిస్తున్నారు? సింహం ఆకలేస్తే గడ్డి తిందు. నీతిమంతుడు పరిస్థితులు బాగా లేకపోతే గడ్డి తినడు. గడ్డి తినండి ఏ సింహానికైనా విలువ ఇస్తారు. విలువ అనేది క్యారెక్టర్ని బట్టి వచ్చేది తప్ప అటు ముందే వెళ్తుంటే బంగారం సంపాదించిందంట, బంగారం చూశారులే పో అంటారు. అప్పుడు దాకా నీ మాటలు విన్నారు. రకరకాలు ఎందుకు అది? అందుకే బైబిల్ అంటే నరానికి ఇమికిపోవాలి. అరికాల నుండి తలనెత్తి వరకు రక్తం ఎలా ప్రసరిస్తుందో వాక్యం అనేది, నీతి న్యాయాలు, యథార్థ అనేది నరానికి ఇమికిపోవాలి. అందుకే అంటారు, విక్టర్ పాల్ అన్న వాళ్ళు అంటూ ఉంటారు, నన్ను ఎప్పుడు చూసినా 100% రేంజ్లో ఉంటామంటే ఏం తక్కువ ఉంది? 100% విశ్వాసంలో ఎప్పుడు చూసినా పవర్గా ఉంటామంటే నరానికి ఇంకిపోయింది. ఏం చేస్తాం మరి? కొద్దిగా లోకం కలిస్తే అప్పుడు ఊపు వచ్చినప్పుడు హుషారుగా, ఊపు రానప్పుడు నీరసంగా మాట్లాడతా. బతుకుతుందే ఊపు తెచ్చుకోవటం కోసం భక్తిలో. మీకు అర్థమైందా?
అందుకు మీరు కూడా అంటూ ఉంటారు, మాకంటే నువ్వు చెబుతున్నావు కాబట్టి జాగ్రత్తగా ఉంటున్నావు. నీకెవరు చెబుతున్నారని ఎంత సిన్సియర్గా ఉంటున్నావు అని మీరే నన్ను ఎన్నోసార్లు అడిగారు. నాకేనే చెప్తున్నాడు, అందరికంటే గొప్ప ఆయనే చెప్తున్నాడు. ఇంక నేను ఎందుకు ఇదైతే మీరు పడిపోయినా, బైబిల్ చదవని వాళ్ళు పడిపోయినా ఆ లెక్క వేరే ఉన్నాయి. ఆ ఫ్యాన్లు వేసుకోండి. జాగ్రత్తగా ఉండి ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా తన్ను గురించి ప్రమాణం చేసిన మాటను స్థిరపరుచును. అయితే ఇంకా చెప్తున్నాడు, అయితే ఏమైంది తెలుసా, సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఎతెరు కుమారుడైన అమాషాయును వారిద్దరికి అతడు చేసిన దానిని నీవెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమైందంటుగా సమాధాన కాలమందు రక్తము చిందించాడు. వాళ్ళని చంపాడు యోవాబు. అర్థమైందా? ఎదుటి వారిని కూడా ప్రాణమే అనుకోకుండా ప్రాణం తీశాడు. కాబట్టి వీడికి అవకాశం ఇస్తే ఆ విలువ తెలిసిద్దా? తెలియదు. కాబట్టి ఏం చేయమన్నాడు, వాడిని కూడా నువ్వు చంపేసి, యావాబును కూడా ఏం చేయమన్నాడు బాబు, చంపేసి. అదేంది ఇంత మంచివాడు చంపమంటున్నాడు అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ విషయం ఒకటి. ఇప్పుడు సపోజు మనం ఉన్నాం, ఉదాహరణ ఉపమానం చెప్తున్నా. నాకు ఒక సహోదరుడు ఉన్నాడు, మేమిద్దరం కలిసి ఒక 10 ఏళ్ళ నుంచి జర్నీ చేస్తాను. ఎటు వెళ్ళినా ఏం చేసినా నేనే ఖర్చు పెడుతున్నా, లేదా అతనే నాకు ఖర్చు పెడుతున్నాడు. ఎటు వెళ్ళినా ఏం చేసినా ఏం చేస్తున్నాడు, 10 ఏళ్ళ నుంచి అతనే నాకు ఖర్చు పెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు, అతనే ఖర్చు పెడుతున్నాడు. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా, అతని జేబులో డబ్బులు ఉన్నాయి, వేరే స్లిప్ తీయటానికి బదులు ఆ స్లిప్ తీయబోయి డబ్బులు కూడా పైకి వచ్చాయి అన్నమాట. అరే ఇంత డబ్బులు ఉన్నాయి అనుకొని టక్కన లోపల చూడకుండా లోపల పెట్టుకొని ఇంక ఇచ్చేసి, అబ్బా చూశాడు కానీ బయటికి తీసామన్నాడు. తెలుసా ఈ డబ్బులు ఎందుకు తెచ్చానో తెలుసా, ఇన్ని సంవత్సరాలను బట్టి నువ్వు నాకు సహాయం చేస్తున్నావు కదా, ఇబ్బందులు ఇరుకులు ఎంత ఉన్నా నువ్వు సహాయం చేస్తున్నావు, బజార్కి వెళ్ళినప్పుడు అన్ని ఖర్చులు నీయే, నువ్వు అడుగుతావేమో ఖర్చు పెడదామని తెచ్చాను, ఈరోజు కూడా నువ్వే ఖర్చు పెట్టావు. ఏమన్నాడు? మీకు అర్థమైంది? ఇది డబ్బులు కనపడేసరికి ఏమనిపించిందంట, ఈరోజు నీకు ఖర్చు పెడదామని తెచ్చాను కానీ నువ్వు అడగలేదు, అందుకని నేను. ఎలాగుంటుంది ఆ మనిషికి, ఎలా ఉంటుంది? లేదు నేను 1 లక్ష రూపాయలు ఇచ్చా, అతను 1 లక్ష ఇచ్చాడు నాకు అనుకుందాం, అతనే 1 లక్ష ఇచ్చాడు అనుకుందాం. నేను అతనికి అననుకూలంగా 1000 రూపాయలు ఇచ్చా. మీకు అర్థమైందా? అతను నాకు 1 లక్ష ఖర్చు పెడుతున్నాడు, నేనేం చేశా, 1000 రూపాయలు నేను అతనికి ఇచ్చా. ఇచ్చి నేనేం చేశానో తెలుసా, మొన్న ఇచ్చానే ఆ 1000 ఎప్పుడు ఇస్తావు అని అడిగా. ఏమన్నది? ఏమన్నా నేను మొన్న ఇచ్చానే ఆ 1000 ఎప్పుడు ఇస్తావు, చాలా రోజులైంది ఇవా అన్న. అతనేమంటాడు, అతనికి ఎలా ఉంటుంది, మనసు ఇరిగిపోవటం కాదు, పగ పెరిగి. ఇన్ని సంవత్సరాల్లో నేను చేస్తున్న సహాయం 1 లక్ష రూపాయలు ఇస్తే ఆ 1 లక్ష ఎలా తీర్చాలా అనే మనసు వీడికి లేకపోగా, ఆ 1 లక్ష ఎప్పుడు ఇవ్వాలా అనే మనసు లేకపోగా ఈ 1000 రూపాయలు అడిగాడు అంటే వీడికి మంచితనం విలువ తెలీదు. అప్పుడు ఏం చేశాడు తెలుసా, అతను నాకు 1 లక్ష ఇవ్వాలి కదా, ఆ 1 లక్షలో 1000 రూపాయలు చల్లబెట్టుకుని 99,000 అన్నాడు. 2 నెలలు టైం కాదు, ఇప్పుడే కావాలన్నాడు. నువ్వు ఇప్పుడే అడిగావుగా, నాకు ఇప్పుడే కావాలి. లేవు ఇయ్యరా ముందో అని అన్నాడు. ఏమన్నాడు, ముందు ఇచ్చి కదులురా రే అన్నాడు. అదేందిరా, ఇచ్చి కదులు మాటలొద్దు అన్నాడు. లేవురా ఇప్పుడు ఇస్తావా ఇవ్వా, అరగంట టైం ఇస్తున్నా, లేవు కాలర్ పట్టుకున్నాడు. ఏంద్రా వాళ్ళు కాలర్ పట్టుకున్నావు అన్నారు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు.
ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి కాలర్ పట్టుకున్నాం అంటే, బాబాయ్ నేను వీడికి 1,00,000 ఇచ్చా, సంవత్సరాలు అయింది, వీడు నాకు 10 రోజుల క్రితం 1,000 రూపాయలు ఇచ్చాడు, ఆ 1,000 అడిగాడు, నేను 1,00,000 అడగల, కానీ వీడు 10,000 అడిగాడు, నాకు ఎట్టాగుంటుంది బాబాయ్ అంటే, అందరు కూడా ఏం బతుకురా నీ బతుకు, ఎదుటి వాళ్ళు సహాయం చేస్తే 1,00,000 రూపాయలు మర్చిపోయి 1,000 రూపాయలు తిరిగి అడిగావు. అందరు కూడా ఏమన్నారు, అదే వీడు డబ్బు ఇచ్చోడైతే నేను డబ్బు ఇచ్చోడానికి ఏమన్నా 100 అనుకోండిరా, అకౌంట్లో 1,00,000 రూపాయలు ముఖ్యమా, మీ తిట్లు ముఖ్యమా, ఊరితే చొక్కా తుడుచుకుంటా. ఇలాంటి వాళ్ళకు కూడా ఎదుటి వాళ్ళు మనకేం విలువిస్తున్నారనేది కాదు, మన దగ్గర డబ్బు మిగిలిందా లేదనేది ముఖ్యం. సిగ్గు లేకుండా 1,000 అలాగా మళ్ళీ 99,000 పరిస్థితి ఏంటి, నిలబడి కట్టించుకున్నాడు. లేవురా అంటే తాకట్టు పెడతావో ఏది చేస్తావో ముందు కట్టి అవతలకెళ్ళు. కాళ్ళు పట్టుకున్నాడు. అరే 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 అని నీవు కాళ్ళు పట్టుకున్నావని వదిలిపెట్టినా నీ బుద్ధి మారదు, ఆ సంగతి నాకు తెలుసు, అర్థమైపోయింది. అప్పుడు 99,000 బజార్కి టీ తాగుదామని వచ్చారంతే, అక్కడే స్పాట్లో కట్టించుకున్నాడు. లోకాసు వార్త 16 అధ్యాయం 5వ వచనం దీన్ని ఒకసారి. దేవుడు కూడా ఎలాంటి బుద్ధి కలిగిన వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. తమ యజమానుని ఎందుకంటే యజమాని వచ్చాడు, దేవుడు వచ్చాడు, ఇటు చూడండి, అరే మీరు అన్యాయంగా తీసుకున్నారు కదా, తీసుకొని వాళ్ళ దగ్గర రుణం తీర్చుకోవాల్సింది పోయి మళ్ళీ వాళ్ళని అడుగుతున్నారు కదా, ఇంత సహాయం చేశారు మేము ఏం చేయాలని ఆలోచన పక్కన పెట్టి ఏం చేస్తున్నారంట, అడుగుతున్నారంట. ఎట్టాగా ఇప్పుడు అతను 1,00,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే 1,000 రూపాయలు అడిగా కదా నేను అతనికి 1,00,000 ఇవ్వాలి, నేనేం చేసా 1,000 ఇచ్చి 1,000 అడిగాను నేను. ఇలాంటి వాళ్ళ గురించి చెబుతున్న మాటలు దేవుడు వార్నింగ్ ఇచ్చేసరికి ఏమన్నారు చూడండి, ఇప్పుడు చదవండి. అదిగో 50 రాసుకో అంటే లెక్క ఎక్కడికి వచ్చింది, 100 నుంచి మనుషులు వదిలిపెడతారేమో, ఆయన వదిలిపెట్టాడు. అంటే ప్రస్తుతానికి బాగుంటుంది, తర్వాత అనుభవిస్తుంటే ఉంటుంది. ఒక్కొక్కళ్ళ రుణం పెడుతున్నారు లేని పిచ్చోళ్ళలాగా వాడుకుంటే వాళ్ళేమనుకుంటా తెలుసా, పైగా వీళ్ళకి ఏం చేద్దామో అనుకోరు. ఇంట్లోకి వచ్చి ఏంది అబ్రాహ్మణ్ వాళ్ళకి డబ్బు అలవాటు, డబ్బు ఇచ్చి లేదనుకుంటా, మనం ఏం చేద్దాం, క్యాష్ చేసుకుందామా, వీళ్ళ మంచితనాన్ని వాడుకుందామా, ఏది ఇంట్లోకి వెళ్ళి వీళ్ళకి పిచ్చోళ్ళు అనుకుంటా. లాస్ట్కి పిచ్చోళ్ళు అయ్యేది ఎవరు, దేవుడు చేస్తాడు. దేవుడు చేస్తాడు. ఏమన్నాడు తెలుసా, మీ కాళ్ళ మీద లంగా ఉంటుంది చూడు, ఆ లంగా పైకెత్తి చూసేటట్టు చేస్తానన్నాడు. పరమగీతాల్లో లంగా ఉంటుంది చూడు, ఆ లంగా మనుషులందరూ మగవాళ్ళందరూ పైకెత్తి చూసేటట్టు చేస్తానన్నాడు. కడుపులో మండి. లంగా అంటే ఇంకేముంటుంది, లంగా పైకెత్తి చూడటం అంటే ఏం చెప్పండి, పరువంతా ఎవరు చూసినా పలక్కుండా ఉండేటట్టు చేయటమే దాని ఉపమానం. అది నిజంగా చూస్తారని కాదు, మీ పరువంతా మీరు మీకు తప్పక అక్కడ కూడా ఏముండదు, ఒకళ్ళనొకళ్ళు ఇది చేసుకో, ఒకళ్ళతో ఒకళ్ళు పలకరు, అవకాశం రాగానే బయటపడిపోతుంది. వాళ్ళ ఇంట్లో ఉన్నది కూడా ఏముండదు, యథార్థత ఉండదు. ఎందుకు, ఇద్దరికి డబ్బు పిచ్చి కదా. ఇద్దరికి డబ్బు పిచ్చి ఉన్నప్పుడు ఇందులో స్వార్థం ఉంటుంది. స్వార్థ బతుకు అంటే వాళ్ళకు వాళ్ళే ఎంత బతుకు, రక్తం పంచుకున్న కుటుంబంలో కూడా ఏముండదు, నమ్మకమైన బతుకు, అలాంటి బతుకు. కానీ ఆ బతుకుల్లో నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు, పక్కకు లాగాడు. నమ్మకమైన బతుకు, కొన్నాళ్ళు బతికినా ఎదుటి మనిషికి నమ్మకమైన. ఇప్పుడు మల్లేశ్వరం ఉంది, నేను 1,00,000 రూపాయలు దొంగతనం చేశానంటే నమ్మిద్దా, అది జీవితం అంటే. డబ్బులు దాచిపెట్టలేదేంది అని మణిని కొట్టానంటే నమ్మిద్దా, అది బతుకంటే. నమ్మటానికి వీలు. కోపడ్డానంటే నమ్మిద్ది, అందులో కూడా అనవసరమైన కోపడ్డం, అర్థం ఉంటేనే కోపడతాడంటేనే. అంటే బతుకంటూ ఉంటే ఒక నమ్మకమైన బతుకు ఉండాలి.
నమ్మకం లేని బతుకెందుకు, ఎంతకాలం బతికినా. ఇలా ఉండబట్టే మొగుడంటే భార్యకి, భార్య అంటే మొగుడికి ఏముండదు, ఇద్దరి మధ్యలో నమ్మకం ఉండదు కదా. ఎందుకని? ఆయనకి తెలియకుండా ఏవిడ దాచిపెట్టుకుంటుంది డబ్బు, ఈయనకి తెలియకుండా ఆవిడ దాచిపెట్టుకుంటుంది. ఇద్దరి మధ్యలో డబ్బు వచ్చేసరికి ఏమైంది, ఒకడికొకడికి తెలియదు. అలా డబ్బు పిచ్చి ఉన్న ప్రతి ఒక్కళ్ళ బ్రతుకులు నమ్మకం అనేది ఏముండదు, ఉండదు. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఈ చండాల నుంచి మనల్ని ఏం చేశాడు? అందుకే పెంట కుప్పల మీద నుంచి ఏం చేశాడంట? అది పెంట కుప్పలు. ఇవన్నీ మనం చూసేవి ఈ బుద్ధులన్నీ ఏంటి? పెంట కుప్పలు. ఈ పెంట కుప్పల నుంచి దేవుడు లేపాడా? లేపటం అంటే అలాంటి పెంట బుద్ధులు ఉన్న వాళ్ళందరిని ఏం చేయాలి? మనం దూరం చేసుకోవాలి. అర్థమైందా? దూరం చేసుకోవాలి. మన దేవుడు మాటలకి వినిపించాలని అనుకున్నప్పుడే కలవాలి కానీ వాళ్ళతో, లేదంటే వాళ్ళతో కలిసామనుకో ఆ పెంటను మనకు కూడా మనం పూసుకోకపోయినా, అత్తరు పూసుకోకపోతే పక్కన వాసన రాట్లా, అలాగే వీళ్ళతో సహవాసం చేస్తే మనకు కూడా అందులో ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళని ఏం చేయాలి? ఆ పెంటని పెంట కుప్పలోంచి లేపినాక మళ్ళీ ఆ పెంట మీద పడకూడదు. డబ్బు పిచ్చి అనే పెంట మీద. ఎందుకు బతుకుతున్నారో తెలియదు, ఏం ఆలోచిస్తున్నారో తెలియదు. ఇంత బతుకు ఏంది నాన్న, నువ్వంటే నాకు, నేనంటే నీకు నమ్మకం లేని బతుకు. ఛీ, యథార్థంగా ఉందాం నాన్న. ఏందమ్మా నువ్వంటే నాకు, నేనంటే నీకు పడదు. ఛీ, యథార్థంగా ఉందామే ఇక్కడి నుంచైనా అనుకుంటారా? నువ్వు అట్ట ఉండాల్సి వస్తే ఏం చేయాలి? రోజుకు 100, రోజుకి 50 దాచిపెట్టుకొని ఎందుకు తర్వాత చాలు, ఇంకెక్కడికి రండి. 2వ రాజులు 2వ అధ్యాయం 6. అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనివ్వకండి. అంటే అరే వెంటనే చంపొద్దు అండి. మీకు అర్థమైందా? మళ్ళీ సరే, వెంటనే చంపొద్దు. నరిసిన వెంట్రుకలు వచ్చిందా కొంచెం. ఎందుకని చెప్పండి ఇప్పుడు? అది అనుభవం, బుద్ధి రావాలి. వెంటనే చంపితే కుదరదు. అందుకే దేవుడు హింట్ ఇస్తాడు, చిన్న హింట్ ఇస్తాడు. హింట్ ఇచ్చినప్పుడు జాగ్రత్త పడితే బాగుంటాం. హింట్ ఇచ్చినప్పుడు కూడా అహంకారంగా ఉంటే ఇది కాదు. అందుకని వెంటనే చంపబోకండి. వాడి నెరసిన వెంట్రుకలు రావాలి, అనుభవం రావాలి. అయ్యో ఇంత గొప్ప జీవితాన్ని నేను చంపింది కత్తితో అనుకోవాలి. అప్పుడు చావాలి వాడు. దేన్ని బట్టి చెప్పాడు దావీదు గారు? ధర్మశాస్త్రాన్ని బట్టి. కంటికి కన్ను, పంటికి పన్ను. తర్వాత ఏం చెప్పాడు చూడండి. ఇది నెక్స్ట్ ఇదేమో శత్రువుల్ని చంపమంటాం. ఇక్కడి నుంచి మేలు చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదవండి. 7వ వచనమా? నేను నా సహాయమునకు వచ్చిరి. మళ్ళీ చదువు 7 మొదటి నుంచి. అదిగో నేను పారిపోయినప్పుడు ఊళ్ళో ఉండక వేరే ఊరు వచ్చా, వేరే ఊరు వెళ్ళిపోయాను. నేను నా కొడుకు నన్ను తరుముతున్నప్పుడు నేనేమైపోయాను? వేరే ఊరు పారిపోయాను. పారిపోయినప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? నాకు సహాయం చేశారు. ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నాడు? చనిపోయే టైంలో. ఎప్పుడో జరిగింది కానీ చనిపోయే సమయంలో గుర్తు చేసుకుంటున్నాడు. ఎందుకని? రుణం తీర్చుకోవాలనే మనసున్న వాళ్ళకుండే లక్షణాలు. చనిపోతున్నానని తెలిసి వాళ్ళ రుణం తీర్చుకోవాలేనేమో అని తాను రుణం తీర్చుకుంది కాక నా తర్వాత కూడా వాళ్ళ కుటుంబం బాగుండాలి అని కొడుకు చెబుతున్నాడు. ఇంతకు ఏం చేశారో చూద్దాం. ఏం చేశారో చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 27 నుండి చదువు. మహనయీమునకు సారీ 2వ సమూయేలు. అదేలే, నేను మొదటి సమూయేలు.
25 నుంచి 27 నుంచి అయినా పర్లేదు, క్లారిటీగా ఉంటుంది. 25 నుంచి అయినా పర్లేదు. ఏదిరా 25 నుంచి చదువుతున్నారు. 27 నుంచి రండి. మహనైమానుకు వచ్చినప్పుడు అమ్మోనీయులు రబ్బా పట్టణపు వాడైన నాహోషు కుమారుడగు షోబియును లోదెబారు ఊరు వాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును రోగిలీము ఊరు వాడును బర్జిల్ ఎంతమంది ఉన్నారు ఆయనకు సహాయం చేసిన వాళ్ళలో చూడండి. అర్థమైనా? బర్జిల్లయ్యు వెంకటేశ్వరి కానీ ఒక 5 నిమిషాలు. అరణ్యమందు జనులు అలసిన వారై చూసారా? ఎందుకని ఎక్కడ పెడతారు? మనం వేరే ఊరు వెళ్ళాము, ఎవరు పిలుస్తారు అన్నానికి? ఒకళ్ళ ఇద్దరా? మీకు అర్థమైందా? అందుకే బైబిల్లో అతిథి మర్యాద చేసిన వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారు చూడండి. పరాయి ఊరి నుండి వస్తేనే మన బైబిల్ ఎక్కడ చూసినా వీళ్ళు పరాయి వాళ్ళు అనుకోగానే వెంటనే ఏం చేసేవాళ్ళు తెలుసా? ఇంటికి రండి అనేవాళ్ళు. ఇంటికి రండి, భోజనం చేసి పోండి అనేవాళ్ళు. మనం పరిచయస్తులనే పిల్లవం, చుట్టాలనే పంపదీసి అన్నం తింటారా అన్నట్టుగా అడుగు. పంపదీసి అన్నం తింటారా అడుగుతాం. జేబులో డబ్బులు ఉంచుకొని ఏం కొనమంటావు అట్టా చేస్తే ఇంకా పరుగు పోదు. సైలెంట్గా ఉంటే బాగుంటుంది. ఇది అది కాదు బైబిల్లో. వెళ్తామన్నా కానీ వెళ్ళనీయకుండా ఉండి మనస్ఫూర్తిగా ఆతిథ్యం ఇచ్చిన వీళ్ళు మాత్రం దావీదు గారి పరిస్థితి బాగలేనప్పుడు ఇంతమంది ఉన్నారు ఏం తిన్నారో అని చెప్పి ఏం చేశారంట? అబ్బా, పరుపులు పడుకోవటానికి. మీకు అర్థమైందా? పరుపులు. మనమైతే చుట్టం ఇంటికి వచ్చాడు అనుకో, కింద ఆయనకేసి పరుపు మీద మనం పడుకుంటాం. అదేమంటే అర్థం ఏంటి తెలుసా? మా ఇల్లు పాపమని. కానీ క్రైస్తవులు అయితే ఏం చేయాలి? వాళ్ళకు పరిపిచ్చి వీళ్ళు కింద పడుకోవాలి. మీకు అర్థమైందా? అది మనస్ఫూర్తిగా చేయటం వచ్చేది. కరెంటు పోయింది, తలుపులు తీయండి, గాలి వచ్చింది, ఫ్యాన్ ఆపండి. ఎట్టాగుంది ఇది? నీచం కదా, నీచ సంస్కృతి. చెట్ల కింద ఉండాల్సిన వాళ్ళకి అడుక్కునే దాన్ని రాజు పెళ్లి చేసుకుంటే గూటుకో ముద్ద పెట్టుకుని అమ్మ ఒక ముద్ద అన్నట్టుగా వీళ్ళది ఎలా ఉంటుంది అంటే ఇంకదే బతుకు జీవితాంతం. అంటే మరీ కనీసం ఒక మనిషికి ఉండాల్సిన ఇది కూడా లేకుండా పోతుంది. వీళ్ళకి పరిశీలన ఉంటుంది, లేక కాదు. మనకు విలువ ముఖ్యమా డబ్బు ముఖ్యమా అంటే వీళ్ళు దేన్ని చూస్తారు? డబ్బునే చూస్తారు, కానీ విలువ కాదు. అర్థమైందా? డబ్బుతో కాదు మనిషికి పేరు వచ్చేది. దేంతో? క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ లేకపోతే నీ తల్లి కూడా నిన్నేం చేయదు. పోవే అవతలకి అంటారు. క్యారెక్టర్ లేకపోతే నీ తండ్రి కూడా ఏం చేయడు, పోరా అవతలకి అంటారు. క్యారెక్టర్ ఉంటే అపార్థం చేసుకున్న వాళ్ళు అయినా సరే ఒకనాడికి దగ్గరకు వస్తారు. క్యారెక్టర్ లేకపోతే చచ్చిపోయినా సరే ఎవరి దగ్గరకు రా. అర్థమైందా? అంత గొప్పది నీతి, నిజాయితీ, యథార్థత అనేది అంత గొప్పది. తర్వాత పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, ఎవలు, పిండి వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు, దావీదును అతని యొద్దనున్న అర్థమైందా? ఏం చేశారు? భోజనం చేయటానికి అర్థమైందా? అంటే ఎంత ఖర్చు
ఏదో మొదలుపెట్టం కాదు, ఎంత ఇది పడుకోవటానికి కూడా పరుపులు. అంతమంది కలిస్తే ఎంత గొప్ప పని చేయగలిగారు. అలాగే సంఘాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కలిసి చేయాలి. ఏ పనైనా సరే ఏం చేయాలి? కలిసి చేయాలి. ఇప్పుడు బాబు ఉన్నాడు, ఎవరికైనా ఒక 1000 ఇచ్చాడు అనుకో, అది బాబుకే. బాబన్నా మేము తలా ఒక 100 ఇస్తాం. సింపుల్ అది. ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఎంత గొప్ప పని చేశారు. బర్జల్లే ప్రధానుడిగా ఉండి ఇది చేశాడు. అవునా కదా? ఏంటి జున్ను ముద్దలు అది చదువుతుంటే నెట్టగా ఉంది. ఎంత కాస్ట్లీ ఆహారం ఎరా, ఎంత కాస్ట్లీ ఫుడ్ జున్ను ముద్దలు అంటే. వెన్న జున్ను ముద్దలు దావీదును అతని ఎంత జనులను భోజనం చేయడానికి తీసుకొని వచ్చింది. అబ్బా ఎంత ఇది. అవునా కదా? చూడండి మళ్ళీ ఇక్కడికి రండి. 19వ అధ్యాయంలో 17 నుంచి చదవండి. 17 అతని యొక్క 1000 మంది బెన్యామీనులు ఉండేది. 19 30 నుంచి చదవండి. సారీ 19వ అధ్యాయం 30 వచ్చింది. అందుకు మెఫీబోషెతు, నా ఏలినవాడకు నీవు ఈ నగరికి తిరిగి క్షేమముగా వచ్చియున్నావు గనుక అతడు అంతయు తీసుకొనవచ్చునెను. మరియు గిలాదీయుడకు బర్జిల్లాయి రొగేలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి. ఎందుకు ఇక్కడ ఈ సందర్భం ఏంటో తెలుసా? దావీదు గారు వచ్చారా, మళ్ళీ తిరిగి యెరూషలేముకి వెళ్తున్నారు. తన ఊరికి వెళ్తున్నారు. అర్థమైందా? ఊరికి వెళ్ళేటప్పుడు సాగనంపే సమయం ఇది. మీకు అర్థమైందా? సాగనంపే సమయాన్ని మనసులో పెట్టుకొని చదవండి. అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లాయి 80 సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు కనుక రాజు మహనయీములో ఉండగా అతనికి భోజన పదార్థములు పంపించుచూ వచ్చెను. అది పంపిస్తా వచ్చాడా? ఒక్కసారి పంపించాడా? మీకు అర్థమైందా? పంపిస్తా వచ్చాడా పంపించాడా? ఒకసారి ఏమ్మా? పంపిస్తా వచ్చాడు. ఎంత గొప్ప, ఎంత ఇది. ముసలివాడు 80 ఏళ్ళ వాడు, భయంకరమైన లావు. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను. నీవు నాతో కూడా నది దాటవలెనని. దావీదు గారికి ఏమనిపించిందో చూడు. యెరూషలేములో నాతో పట్రా, నిన్ను జీవితాంతం పోషిస్తా. ఏమ్మా విజయమ్మ సిస్టర్? ఇప్పటికి విజయమ్మ సిస్టర్ అంటే నాకు ఎందుకు ఇష్టమో తెలుసా? పొగట్టం కాదు కానీ, మనం ప్రారంభంలో ఎప్పుడైతే విజయమ్మ సిస్టర్ పరిచయం అయిందో ఆ సంఘంలో అక్కడ బట్టలు పెట్టాలి, ఒక దైవజనుని దైవజనురాలని గౌరవించాలి, ఈ విధంగా అన్న సంగతికి మొదటి పెట్టేసింది. తర్వాత మిగతా వాళ్ళు నేర్చుకున్నారా లేదనేది పక్కన పెడితే, అప్పు చేసి ఇద్దరు దైవజనురాలను పిలిచి ఇంటికి పిలిచి బట్టలు పెట్టడమే కాదు, గారెలు చేసి చికెన్ చేసి, అంటే తిన్నానని చెప్పట్లే నేను. ఆ మనసు నేను చెప్పలా, లేదా వాక్యం కూడా చెప్పలే నేను సహోదరికి. నేను ఎక్కడ కూడా దైవజనుడికి పెట్టాలి అని చెప్పను. ఎందుకంటే బైబిల్లో ఉంది పెట్టమని. ఆ మాటను తీసుకొని వాళ్ళు ఖర్చు పెడతారేమో అని భయంతో ఎవరికి నేను అప్పటికి ఎప్పటికీ చెప్పి అరగను. చెప్పకపోయినా అప్పు చేసి ఇంటికి పిలిచి మంచి బట్టలు, ఇప్పటికి కూడా ఎట్టా ఉండే బట్టలు, ఇదిగో షర్టు ఎంత బాగా, ఇదిగో చికెన్ తెచ్చి అందులో గారెలు, మళ్ళీ అన్నం ఎంత ఇదిగా ఉందంటే తీసుకుంటున్న నాకు భయం వేసింది. ఈ రుణం తీర్చుకోగలనా నేను? మన బాబు అన్న మేము అనుకున్నాం ఇంటికి వచ్చి. అందుకే బాబు ఒకళ్ళకొకళ్ళు రుణపడి ఉండాలి అంటే, ఈరోజు విజయమ్మ చేసిన ఇదికి మన నోటెంట మాట రాలా, ఆ సహోదరికి మనం ఏం చేయాలి అని ఇంటికి వచ్చి మాట్లాడుకున్నాం. ఎందుకని? రుణం తీర్చుకునే మనసు ఉండాలి. అందుకే అన్న ఇది అంటే నేను ఫోన్ చేసి ఎక్కువ ఎమ్మటే రియాక్ట్ అవుతూ ఉంటాను. అంటే మిగతా వాళ్ళు చెడ్డవాళ్ళు, సహోదరి మంచిదని కాదు నా ఉద్దేశం. మూలం స్టార్టింగు దైవజనులు ఇలా గౌరవించాలని అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం చేసింది? నేర్పింది. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఒకళ్ళిద్దరు ఏం చేశారు? ఇది చేశారు. మీకు అర్థమైందా? అసలు పట్టించుకున్న వాళ్ళు అసలు ఏది లేదనుకోండి, వాళ్ళది వేరే. వాళ్ళు మేము తప్పితే పరిశుద్ధులు ఇంకొకళ్ళు లేరని మనసు కొంతమంది ఉంటారు.
తర్వాత యెరూషలేములో ఉమ్. నా యొద్ద ఉన్న యెరూషలేములో ఆ. నా యొద్ద ఆ. నిన్ను నిలిపి ఈ ఫ్యాన్ అబ్బాయి పోషించేదను. యెరూషలేములో నా ఇంతకుముందు బైబిల్ బాగా చదివేవాళ్ళు మీ కళ్ళజోడు పెట్టుకోండి. యెరూషలేములో నా యొద్ద నిన్ను పిలిచి పోషించేదను, నీవు నాతో కూడా నది దాటవలెనని రాజు బర్జిల్లయితో సెలవీయగా. అంటే వదిలిపెట్టాలనుకోలే, నాకు ఇంతకాలం సహాయం చేశాడు, నాతో పాటు తీసుకపోతే ముసలుడే కదా, సరదాగా ఉంటాడు, సరదాగా చూసుకోవచ్చు ఒక తండ్రిలాగా అనుకున్నాడు. బర్జిల్లాయి ఆ. రాజువగు నీతో కూడా ఆ. యెరూషలేమునకు వచ్చుటకు ఆ. ఇక నేను ఎన్ని దినములు బ్రతకబోదును. బా ఏంట్రా బాబు, అందుకే మంచోళ్ళ మధ్యలో మనం ఇద్దరు మంచోళ్ళ మధ్యలో ఒకడు ఉంటే మంచోడు అయిపోతాడు. మీకు అర్థమైందా? ఇద్దరు మంచోళ్ళ మధ్యలో ఒక వ్యక్తి ఉంటే మంచోడు అయిపోతాడు. అవునా కదా? వీళ్ళిద్దరు మంచోళ్ళ మధ్యలో మనల్ని పెట్టుకోండి. ఈయనేమో రమ్మంటాం, యెరూషలేములో నిన్ను బాగా చూసుకుంటా రమ్మనటం, ఆయనకు మేలు చేసినందుకు. ఈయనేమో రమ్మనగానే వెళ్ళకుండా నేను ఎంతకాలం బతుకుతానయ్యా, నీ దగ్గరకు వచ్చానా, నా దగ్గరకు వచ్చానా, నీకు భారమే తప్ప వయసులో ఉండవునైతే నువ్వు నాకు తిండి పెట్టినందుకు ఏదైనా చేయగలవు. నాకు 80 ఏళ్ల వయసు, అధికమైన ఒళ్ళుంది, అక్కడికి తీసుకెళ్ళిన నేను నీకు భారమే కానీ నీకెందుకు ఉపయోగపడను అంటే ఏం బతుకండి బాబు. ఆ బతుకి ఎంత ఇది చేయాలి, మీకెట్టాగుందో కానీ నాకు మాత్రం అసలు బతుకంటే ఇదిరా అనిపించింది. ఇలాంటి బతుకు బతకాలి. ఆయన రమ్మనగానే ఎందుకయ్యా నా వల్ల నీకేం ఉపయోగం. అదే కొలత చూసి పెట్టిన వాళ్ళైతే మనం వాడికి ఎంత పెట్టాము, 2 లక్షలు పెట్టాం, మనం కూడా పోయి ఏం చేయాలి, దానికి తగినట్టుగా ఇది చేద్దాం అనుకుంటారు. కానీ ఏమన్నాడు, ఇక నేను ఎన్ని దినములు బ్రతకబోదును. 34 ఎన్ని దినములు బ్రతకబోదును, నేటికి నాకు 80 ఏండ్లు ఆయను, సుఖ దుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా. అంటే నువ్వు అక్కడికి వెళ్ళాక నన్ను ఊరక వదలవు. పొద్దున్నే కోడి మాంసం పెడతావు, మధ్యాహ్నం మటన్ పెడతావు, సాయంత్రం ఏదో ఒకటి పెడతానే ఉంటావు. కానీ అది తిని అరిగించుకునేది నా దగ్గర ఉందా? నీకు ప్రేమ అయితే ఉంది, కానీ ఆ ప్రేమని తట్టుకునే ఈ వయసు నా దగ్గర. వయసులో ఉండవునైతే నువ్వేం చేసినా తినగలను, అరాయించుకోగలను, నాకు పెట్టినందుకు నువ్వు సంతోషపడతావు, నేను తృప్తిగా తినగలను. నేను తినకపోతే బాధపడతాడని నేను తినగలను. అంటే ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంటే చూడండి. అది ప్రేమ లేకుండా లెక్క చూసుకునే వాళ్ళైతే అన్నం తినొచ్చావా, ఎట్టా ఉంది మాట, అన్నం తినొచ్చావా, తింటావా, ఈ బతుకులు కనీసం తలుచుకుంటే మీకు ఎట్టా ఉందో. అందుకే దేవుడు ఏమన్నా తెలుసా, పందుల ముందు ముత్యాలు, పందుల ముందు వాక్యం చెప్పొద్దు అన్నాడు దేవుడు. ఆ సందర్భాన్ని బట్టి ఇలాంటివి అర్థం కావు. వాళ్ళు ఏమని కూడా తెలుసా, పోరా పిచ్చోళ్ళ, మేము ఎట్ట బతుకుతున్నాం, మీరు ఎట్ట బతుకుతున్నాం, మాకు బ్యాంకులు ఎన్ని డబ్బులు ఉండే తెలుసా, మీకే ఉండేరా తొక్క. అంటే ఏంది, పందిని ఎన్నిసార్లు కడిగిన ఎక్కడికి పోద్ది, ముక్కుకు బంగారం పెట్టి వదిలేస్తే బురదలో పెట్టిద్దా, బయట బీరువాలో పెట్టిద్దా. అందుకనే పందుల ముందు ముత్యాలు వేయొద్దు. ఇప్పుడు మనం అలాగున్నామో లేదు చూసుకోండి. నేను పందిని కాదు కాబట్టి ఈ ముత్య విలువ నాకు తెలిసి నేనేం చేస్తున్నా, మీరు కూడా దీన్ని ఆస్వాదిస్తున్నారనుకోండి, మీరు అదృష్టవంతులు. ఇది సోదిగా ఉందనుకోండి, ఎవడు మనకు బాగు చేసే ప్లేస్ ఒకే ఒకటే, చర్చి, సంఘం, బైబిల్. అది తప్పితే ఇంకో చోట లేదు. ఇంకా ఇక్కడ ఒకవేళ ఈ సంఘాలు ఇంకో చోట అంటారా, ఇంకో చోట నీతి ఉంటుంది. అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు. దేవుడు అద్భుతం చేశాడు, కళ్ళు మూసుకోగానే అన్నం తెప్పించాడు, కళ్ళు మూసుకోగానే సంవత్సరం కాగానే పెళ్లి చేశాడు. ఇవి వస్తాయి మీకు, బతుకులు బాగుపడవు. ఆడ బతుకులు బాగుపడవు. సుఖ దుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా, అన్నపానములు రుచి నీ దాసుడైన నేను తెలుసుకోగలనా. గాయకుల యొక్కయు అంటే బాగా మంచి తిండి పెడతావు, టైంపాస్కి ఏం చేస్తాం, అమ్మా విజయమ్మ, సినిమాకి పోతాం. పాతకాలంలో ఏం చేస్తాం, ఎక్కడ డ్యాన్సులు వేస్తున్నారు, ఎక్కడ పాటలు పాడుతున్నారు, ఏడ పాట కచేరీ పెట్టారు, అది టైంపాస్. అది రాజగృహంలో ఉండనే ఉంటుంది కదా. అందుకని నువ్వు పెట్టినవి అన్నీ తినడానికి నాకు వయసు అయిపోయింది. తిన్న తర్వాత ఆనందం కోసం ఆ నాట్యంలో నాట్యం వేసే దగ్గర కూర్చున్నావంటే ఏమంటున్నాడు, గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా, నా చెవులు కూడా
పని చేయట్లా అంటే నువ్వు పెట్టిన తిండి తిని అరిగించుకునే ఇది నాకు లేదు. ఆ తర్వాత గాయకుల చేత మంచి పాటలు పాడించి నన్ను సంతోష పెడదామనే మనసు నీకు ఉండొచ్చు. అవి విని సంతోషపడే ఆరోగ్యం నాకు లేదు. నేను వస్తే ఉపయోగం ఉండాలి కదా నీకు అని ఏమంటున్నాడు. బా ఏం మాట అండి, ఏం భారంగా నేను ఎందుకయ్యా భారం? నీకు నా మీద అయితే ప్రేమ ఉంది, నేను నీకు చేసిన దానికి. నువ్వు ఏదో ఒకటి చేయాలని నీకు ఉంది, కానీ ఈ వయసులో నేను వస్తే నీకు భారమే తప్ప ఉపయోగం లేదయ్యా అన్నాడు. అని అంత ప్రత్యుపకారం, నువ్వు రాజువి, నేను సాధారణ మనిషిని, ఎంత విలువ అవసరమా నాకు అని ఏమంటున్నాడు. అది మా ఊరు వెళ్తాలే, అక్కడే చచ్చిపోతే మా అమ్మ మా నాన్న సమాధుల మధ్యలో నా సమాధిని పెడతారు, నేను రాలేనులే అన్నాడు. అని ఏమన్నాడు. ఆయన కొడుకు అనుకుంటా, కింహాము గారు ఎవరు, ఆయన కొడుకు అనుకుంటా, రాబిట్స్లా. అయితే నాకు చేసేది ఏదో నా కొడుక్కి చేయమన్నాడా. వాడు వస్తాడు, కింహాము వస్తాడు, కింహాము నీ దృష్టికి అనుకూలమైంది నేను చేస్తా, మరియు నా వలన రాజు ఎవరిని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు ఇదండి, ముద్దంటే ముద్దంటే ఏది, ఇది ముద్దు. యోధా గారు యేసుప్రభుకు పెట్టిన ముద్దు కాదు ఇది. అబ్రాహ్మణ నువ్వు భలే మంచిడివే, దేనికో ఏదో అవసరం ఉంది తర్వాత, ఏదో వాళ్ళు పొగడగానే భయం వేసిద్దు మనకు అలాంటి వాళ్ళు. ఎందుకని తర్వాత ఏదో అడుగుతాడు మనం ఈయనని ఆగలేవు. ప్రతి ముద్దుకి ఏదో ఒకటి ఉంటుంది. యోధా యేసుప్రభును ముద్దు పెట్టి 30 వెండి నాణ్యాలు చేసినట్టు డబ్బు పిచ్చున్న వాళ్ళు కూడా మనల్ని ముద్దు పెట్టుకున్నారు అనుకోండి, తర్వాత ఏముందని మనకి ఏదో ఉంది. డబ్బిచ్చున్న వాళ్ళు మంచితనాన్ని పబ్లిష్ చేయమనండి, చేయరు. డబ్బిచ్చున్న వాళ్ళు ఇలా నేను సరైన నీతి వాక్యం విన్నానని 10 మందికి చెప్పమనండి, చెప్పకపోగా ఇది ఎక్కడ తెలిసిపోద్దో నేను ఏం చేస్తారు, ఇది చేస్తారు. దేవుడు అది చూస్తుంటాడు. దేవుడు ఏం చేస్తుంటాడు, వాక్యం విని బయటికి వెళ్ళిన తర్వాత నీ స్పందన ఎలా ఉందనేది ఆకాశం నుంచి చూస్తుంటాడు. పాస్టర్ గారు చెప్పు వదిలేస్తాడు అంతే. అదే సినిమా కథ అయితే సినిమాకి వెళ్ళి వస్తే 10 మందికి చెప్తాం ఇలాంటి నీతి చెప్ప. ఎందుకని భయం. కయ్యనికి హేబేలు యొక్క నీతిని చూస్తే భయం వేసి చంపినట్టు వీళ్ళు కూడా ఈ వాక్యాన్ని చంపేస్తారు, బయటికి పోయి చెప్పరు. మన బతుకులు మార్చుకుందాం అనుకుంటామా? సుఖంగా బతకాలనుకునే వాళ్ళు ఎవరికి కూడా ఇంతవరకు సుఖంగా బతికి మంచి పేరు సంపాదించుకున్న దాఖలాలు ఎవరన్నా భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు బాగా డబ్బు సంపాదించి బాగా సుఖంగా బతికి మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కళ్ళే. యేసు ప్రభుతో సహా చెప్పుకోండి, మీ ఇష్టం. యేసు ప్రభుతో సహా డబ్బు సంపాదించడం వల్ల మంచి పేరు పొందిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు కదా. కనీసం చచ్చినప్పుడు శవాన్ని మోయటానికి కూడా రారు. ఒకవేళ వచ్చినా నీ వెనకున్న పలుకుబడిని, నీ వెనకున్న డబ్బును చూసి రావటమే తప్ప నీ క్యారెక్టర్ని చూసి రారు. ఎంత గొప్పడండి దేవుడు. ఏం చేశాడంట ఆయన్ని? ముద్దు పెట్టుకొని దీవించెను. తరువాత బర్జిల్లాయి తన స్థలమునకు వెళ్ళిపోయాను. యూదా వారందరూ ఇశ్రాయేలు వారిలో సగం మంది రాజును తోడుకొని రాగా రాజు కింహామును వెంట పెట్టుకొని గిల్గాలునకు వచ్చాను. ఇట్లుండగా జాగ్రత్తగానండి ఈ మాట.
ఇట్లుండగా ఆ. ఇజ్రాయేల్ వారందరూ దానిపైన యూదా వారందరూ ఆ, 38 నుంచి చదువుతారా? రాజు కింహాము నాతో కూడా వచ్చును, రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరుడంతయు నేను చేసేదని సెలవిచ్చాను. జనులందరూ రాజును నది అవతలకు రాగా జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని దీవించెను. తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్ళిపోయెను. తర్వాత యూదా వారందరూ ఇశ్రాయేలు వారిలో సగం మంది రాజును తోడుకొని రాగా ఏం చేశారంట? ఏం నడవలేడు ఆయన? ఏరా మరి బాబు, నడుస్తాడా నడవలేడా? మరి వాళ్ళు దోలుకొచ్చి రాకుంటే గౌరవంతో. ఒక ఎమ్మెల్యే పక్కన ఎంతమంది వస్తారు? గౌరవంతో. ఆయన నడుస్తూ ఉంటే అటు 10 మంది ఇటు 10 మంది బాడీ గార్డ్స్ ఉంటారు ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు. అంటే ఈయన రాజు కాబట్టి రాజు స్థాయిలాగా ఏం చేసుకుంటూ వచ్చారు? మీకు అర్థమైందా? రాజుగా రాజ మర్యాదలతో తీసుకొచ్చారు యెరూషలేముకి. తోడుకొని రాగా రాజు సింహామును వెంట పెట్టుకొని గిల్గాలునకు వచ్చెను. ఈ మాటలు మీకు ఏం అర్థమైంది చెప్పాలి? రాజైనాక వాళ్ళు అంతమంది చేస్తున్నా కానీ ఈయన మాత్రం నేను మీకు రాజునైతే కింహాము నాకు రాజు అన్నాడు. మీరందరూ రాస మర్యాదలతో నన్ను తీసుకెళ్తుంటే నేను కింహాముని మీకు అర్థం కాదు. అదే అక్కడే మన మైండ్ లెవెల్స్ హైలో ఉండాలి. చూడు ఎంత సింపుల్గా ఉందో, చదవండి. కానీ ఆలోచిస్తేనే అర్థమైంది. ఇట్లుండగా ఇశ్రాయేలు వారందరూ యూదా వారందరూ వారిలో సగం మంది రాజును తోడుకుని రాగా రాజు సింహామును వెంట పెట్టుకుని గిల్గాలునకు వచ్చెను. ఇది ఈ పదం ఎందుకు రాయాలి? వాళ్ళందరూ తోడుకొని వచ్చారు, ఈయన అంటే వాళ్ళు ఏ విధంగా అయితే రాజుగారికి విలువిచ్చి యెరూషలేముకి రాజుగారిని తీసుకొని వచ్చారో ఈయన అదే గౌరవాన్ని, ఈయనకిచ్చిన గౌరవాన్ని కింహాము గారికి ఇచ్చి అదే గౌరవంతో కింహాము గారిని చూసారా? ఏం గౌరవం! తీసుకెళ్ళటానికే. మీకు అర్థమైందా? అంటే తీసుకెళ్ళిన తర్వాత ఏం చేసి ఉంటాడు? తీసుకెళ్ళిన తర్వాత ఏం చేసి ఉంటాడంటారు? అక్కడికి తీసుకెళ్ళటమే అంత గౌరవంతో తీసుకెళ్తే ఎంత ఇదై ఉండాలి? అవునా కదా? రాజాది రాజా రాజమార్తాండ అని వీళ్ళు దావీదు గారిని తీసుకెళ్తుంటే ఈయన అదే భావనతో కింహాము గారిని తీసుకుని. అంటే కింహాము బర్జిల్లయి గారికి ఏ మర్యాదో బర్జిల్లయి కుమారుడు అనుకుందాం, కుమారుడే కింహాము గారికి అదే విలువిచ్చి తీసుకెళ్ళాడు. అంటే ఇప్పుడు మీరున్నారు, నేను బ్రహ్మవాళ్ళ ఊరికి నేనేం చేశా? బాబుని పంపించా. బాబుని పంపించి అబ్రహాం అన్న మీకు ఫలాంది ఇచ్చి రమ్మన్నాడు అన్నారు. మీరేం చేశారు? ఈయన కదా అన్నట్టుగా చిన్న చూపు చూశారు. బాబుని చిన్న చూపు చూస్తే ఎవరిని చూసినట్టు? అదే బాబుని రాగానే గౌరవిస్తే ఎవరిని గౌరవించినట్టు? అంటే బాబులో ఎవరిని చూశారు? యేసు ప్రభులు ఎవరిని చూడాలి? పౌలు గారిలో ఎవరిని చూడాలి? అంటే నన్ను చూసిన వాడు తండ్రిని, తండ్రిని కనపరిచిన వాడు నన్ను. అంటే బర్జిల్లయి తరపున వచ్చిన కింహాము గారికి ఏ విలువ ఇచ్చాడు? ఆయన విలువ. నేను రాజునైతే నాకు రాజు కింహాము. ఇది ప్రారంభం. ఎంత బాగుంది!
మీకు అర్థమైంది? చేసిన మేలుని మర్చిపోయాడా? చనిపోయేటప్పుడు కొడుకు చెబుతున్నాడు, బర్జిల్లయ్య నాకు ఇది చేశాడ్రా, నేను చనిపోయిన తర్వాత వాళ్ళ వంశానికి ఇంకా మేలు చేస్తానే ఉండు అని చెప్పాడు. నేనున్నా చనిపోతున్నాను అనుకో, పిట్టిని పిలిచి, పిట్టి ఆంజనేయ మావయ్యని జాగ్రత్త చూసుకో. నేనైతే అదే చెప్తా, ఆంజనేయ మావయ్యని జాగ్రత్త, ఇప్పుడు బాగానే ఉన్నాడు, ఇదైనప్పుడు ఏదైనా సమస్య వస్తే ఒక గంట కానీ పెడతా ఉండు. అలా కిషోర్ గారు ఉన్నారు, పిట్టి మనకు మేలు చేశారు, సంఘానికి మేలు. అంటే నాకు చేసింది నాకు తెలుసు, నేను చేసుకుంటూ అందుకని దీన్ని బట్టి ఎంత ఒకప్పుడు వాళ్ళు వాగ్దానం కూడా చేసుకున్నారు. సందర్భాన్ని మనం చూస్తే అర్థమైందా? ఇంకా సందర్భం చాలా సమయం ఎక్కువైంది. వీలైతే వచ్చే వారం ఇదే సందర్భాన్ని రెండో భాగంగా మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జీవితం ఒకేసారి వచ్చింది. ఒక్కసారి వచ్చిన జీవితంలో ఏది రైట్, ఏది రాంగు, ఏ జీవితం కరెక్ట్, ఏ జీవితం వద్దు, అది గుర్తుపెట్టుకోండి. కానీ ఒకటి, కొద్ది కాలం కష్టపడితే జీవితాంతం శాశ్వత కాలం సుఖపడవచ్చు. ఇక్కడ కష్టపడితే, ఈడ కష్టపడితే రెండు లాభాలు, ఒకటి మంచివాడు అనే పేరు, రెండోది పరలోకం వెళతాం. ఈడ స్వార్థం కోసమే బతికితే ఒకటి చెడ్డవాడు లేదా చెడ్డది అని పేరు, చచ్చిన తర్వాత ఏమీ ఉండదు. కాకపోతే ఒకటే లాభం, నీకు నువ్వు బాగా బతుకుగలవు, నీకు నువ్వు బతుకుగలవు. కానీ ఈ బతుకు ఒక చెట్టుకు లేదు, అది బతికి 10 మంది కాయలకు జన్మనిస్తుంది. ఈ బతుకు ఒక గొర్రెక లేదు, ఒక మేక లేదు, అది బతికి 10 మందికి జన్మనిచ్చింది. కానీ ఇలాంటి మనిషి బతికి 10 మందిని ఏం చేస్తారు? నేను ఏసీ కొన్నాం, మీరు కూడా కొనండి, మేము బంగారం కొన్నాం, మీరు కొనండి. ఇదే అందుకే చచ్చిన వాళ్ళకు సహవాసం. అర్థమైందా? ఎలాంటి బతుకు బతకకుండా మంచి బతుకు బతుకుతూ మంచి చెప్పిన వాళ్ళ మీద పగ పెంచుకోకుండా ఇది మంచే కదని రియలైజ్ అయ్యి జీవితాన్ని మార్చుకోవటమే మన విధి. కానీ మనకు అనుకూలంగా లేదని చెప్పి ఇదైపోతే ఏమైంది? నష్టపోయేది మనమే. కాబట్టి మనం ఏం చేస్తున్నామో, ఎలాంటి బతుకుతున్నామో, మన వల్ల ఎదుటి వాళ్ళకి ఏమి లాభం, మన సహవాసాలు ఎలా ఉన్నాయో, మన మాట తీరు ఎలా ఉన్నాయో, అదేం చేయాలి? పరిశీలించుకోవాలి. మీకు అర్థమైందా? అది కాబట్టి వ్యక్తిత్వాన్ని మార్చుకొని రియలైజ్ అయితే దేవుడు సంతోషపడతాడు, నీకంటూ మంచి పేరు ఉంటుంది. రెండు లాభాలు. మరి అలాగా ఇప్పుడు ఆంజనేయులు పని చేస్తున్నాం, ఇంటి పని, రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. కూలి తీసుకొని చేస్తున్నావా, కూలి తీసుకోకుండా చేస్తున్నావా? బాబు చెప్పట్లా. కూలి తీసుకొని చేస్తున్నావా, తీసుకోకుండా చేస్తున్నావా? అర్థమైందా? అది మన ఇదిని బట్టి ఉంటుంది, మన సొంత ఒపీనియన్ బట్టి ఉంటుంది. కూలి తీసుకొని చేస్తున్నావా, తీసుకోకుండా చేస్తున్నావా అనేది. అవకాశం వచ్చినప్పుడు చేయి జార్చుకుంటే ఇది కాదు, అవకాశం వచ్చింది కదా అని తెగించి నిలబడితే మహా చేస్తే ఎంతకాలం ఇంకొక నెల కష్టపడతాం. కానీ ఆంజనేయులు జీవితాంతం చెప్పుకుంటాడు. కానీ అతని మేలు ఆగదు. అతను బతుకున్నంతకాలం, మనం బతుకున్నంతకాలం వైద్యం చేస్తూనే ఉంటాడు. ఇప్పటికే ఎక్కువ చాలా చేశాడు మనతో పాటు సంఘానికి. అది గుర్తుపెట్టుకొని ఆ అబ్బాయి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలని, అలాగే ప్రతి ఒక్కరి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. తర్వాత కార్యక్రమం